నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాచర్ల అర్జున్ సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు అనంతరం వందే మాతరం గీతాన్ని సమూహంగా ఆలపించారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహోజ్వల మంత్రం వందే మాతరం. ఈ గీతం ఇచ్చిన ప్రేరణతో ప్రతి పౌరుడు ఓ ఉద్యమకారిగా మారారు. ఉరికొయ్యల కళ్ల ముందు కనిపించిన వందే మాతరం గీతాన్ని విడవని అమరులు అనేక మంది ఉన్నారు. పండితుల నుంచి పామరుల వరకు ఇది ఒక విప్లవ సాహిత్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ అనంతకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ వర్షాల సమయంలో కారుతుండడం, పోలీస్ సిబ్బందికి నివాస క్వార్టర్స్ లేకపోవడం వంటి సమస్యలను అర్బన్ సీఐ వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అర్బన్ పోలీస్ స్టేషన్ ను సీఐ వెంకటరమణ, ఎస్ఐ అనంతకృష్ణతో కలిసి స్వయంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాచర్ల అర్బన్ పోలీస్ స్టేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, సిబ్బంది సౌకర్యాల కోసం త్వరలోనే చర్యలు తీసుకునేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండుచింతల పట్టణంలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లో ఈ కార్యక్రమం ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయులు మోహన్ సింహాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆధ్వర్యంలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండుచింతల మండల బీజేపీ అధ్యక్షులు బోయ నాగిరెడ్డి మరియు కోశాధికారి కొత్త రాజేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు మరియు ఎంఆర్ఓ మరియు ఎండిఓ తదితరులు పాల్గొన్నారు.
నిశ్శబ్దంగా ఉండాలి. మాతరం వందే మాతరం సుజల సుఫల మలయజ శీతల సుమిత సుమధుర శోభిని సువాసిని సుమధుర వాసిని भारत माता के भारत माता के भारत माता के ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఖోఖో క్రీడా పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో 854 పీఈటీ పోస్టుల నియామకం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది. అయితే గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క పీఈటీ పోస్టు కూడా భర్తీ కాలేదు. ఉపాధ్యాయ నియామకాలు చేస్తానని చెప్పి జగన్ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ ఆడేవారికి ఓటమిని అంగీకరించే సహనం, గెలుపులో వినయం, స్నేహభావం, నాయకత్వ లక్ష్యాలు, శారీరక మానసిక దృఢత్వం మెరుగయ్యే లక్షణాలు సహజ సిద్ధంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. Good morning. Carry on. Parade! Soldier! Parade! Visram! Parade! Parade! Kuli launcher! Welcome, sir. Underfoot. Welcome, MLA, sir. Underfoot. Action! Move! Move, move. జీవి ఆంజనేయులు గారిని వేడుకోటుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మాజీ శాసనసభ అదేవిధంగా మరో ఉపాధ్యాయులు తెలిసి చక్కగా పాల్గొనాలి. వాడి మనం
సార్ ఏంజీ సూపర్పేట సార్ మాకు అన్ని అన్నదన్నలు సార్. పాల్గొన్నందుకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంకా చాలా మంది ఉన్నారు మీతో పాటు చదువుకుంటున్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ సెలక్షన్స్ కి రాలేకపోయారు. మీరు బాగా ఆడారు. ఈ ముందు ఈ సెలక్షన్ కోసం ఇక్కడికి ఆ టీం నుండి మీ మండలం నుండి సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడం చాలా అభినందనీయం. ప్రతి మండలం నుండి ఒక టాలెంటెడ్ టీం ని సెలెక్ట్ చేసి ఇక్కడ జిల్లాకి ఫ్యూచర్ లో స్టేట్ కి ఆడబోయే ఏజ్ అండర్ ది ఏజ్ 14 to 17 ఏజ్ గ్రూప్ లో రానున్న కాలంలో జిల్లాలో ఖోఖో టీం లో ఆడటానికి, స్టేట్ టీం లో ఆడటానికి మరి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇక్కడ సెలక్షన్ కూడా మంచి జడ్జిలు వచ్చారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గత 15 సంవత్సరాల్లో పీఈటీ టీచర్స్ నియామకాలు చాలా తక్కువ ఉన్నాయి. మన రాష్ట్రంలో 850 టీచర్స్ పీఈటీ నియామకాలు చేసింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఏ స్కూల్ అయినా తీసుకోండి, ఆ స్కూల్లో క్రమశిక్షణ ఉంది అంటే, ఆటలు బాగా ఆడుతున్నారు, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ బాగుంది అంటే అక్కడ పీఈటీ టీచర్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. దురదృష్టం చాలా సంవత్సరాల్లో చాలా స్కూల్లో టీచర్స్ లేకపోవడం బాధాకరం. గతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క పీఈటీ టీచర్ పోస్ట్ నియామకం చేయలేదు, ఒక్క స్కూల్ స్టేడియం బాగు చేయలేదు, స్కూల్ గ్రౌండ్ బాగు చేయలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆడదాం ఆంధ్ర అన్నారు, 100 కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రం నుండి గేమ్స్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో స్కూల్ గ్రౌండ్స్ అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. స్కూల్లో టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్ చేయలేదు, పీఈటీల పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్అప్ చేయలేదు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని, పీఈటీ ఉద్యోగాలు నియామకం చేస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని హెచ్ఎం సుబాని అన్నారు. రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నర్సరావుపేట డివిజన్ అండర్ 17 కబడ్డీ బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన 9 పాఠశాలల నుంచి 150 మంది బాలబాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని డివిజన్ స్థాయి పోటీలకు ఎంపిక చేశామని పీడీ సదయ్య తెలిపారు. బాపట్ల జిల్లాలో నిర్వహించే ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అండర్ 17 బాలబాలికల పోటీలకు నర్సరావుపేట డివిజన్ నుంచి హాజరవుతారని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. చూసుకో సార్, నా పేరు వై సైడయ్య, జడ్పీహెచ్ఎస్ రొంపిచర్ల హై స్కూల్ పీడీగా పనిచేస్తున్నాను. ఈరోజు మన పాఠశాలలో నరసరావుపేట డివిజన్కి సంబంధించి అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ కబడ్డీ సెలక్షన్స్ జరుగుతున్నాయి సార్. ఈ సెలక్షన్స్లో మన నరసరావుపేట డివిజన్ టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 9 మండలాల నుంచి అండర్ 17 గర్ల్స్ 9 టీంలు, బాయ్స్ 9 టీంలు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళలో మనం బెస్ట్ మన నరసరావుపేట టీం సెలెక్ట్ చేస్తే వీళ్ళకి ఆ నెక్స్ట్ మన ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా అండర్ 17 బాలబాలికల నర్సాపేట డివిజన్ కబడ్డీ మీట్ కమ్ సెలక్షన్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ రొంపిచెర్లలో ఈరోజు నిర్వహణ జరుగుతుంది. ఈ విభాగానికి సుమారు 180 మంది బాలబాలికలు ఇచ్చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని ఏ విభాగం అధికారులు అయినా తమ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజల్ని మళ్లీ తీపించుకోకుండా పనులు పూర్తి చేయాలని, అప్పుడే వారిపై పెట్టుకున్న నమ్మకానికి అర్థం ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు నేరుగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వారికి అండగా ఉంటామని, పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు. మీరు తీసుకొని వెళ్ళండి. ఇక్కడ చెప్పాలన్నారు. నాకేమో హరికథలు లేవు. నేను బ్రతకడమే సంవత్సరం కాబట్టి ఇదంతా సాధించాలంటే 10వ తారీఖు చేస్తా ఉన్నారు సార్. అమ్మాయికి ఇప్పుడు 9వ మాసం ఉంది. 10వ తారీఖు చేస్తున్నారు సార్. ఏం చదువుకున్నావమ్మా? డిగ్రీ చదివావు. వికలాంగ సర్టిఫికేట్ ఉందిగా, ఆన్లైన్లో అప్లై చేసావా? ఆన్లైన్ అంటే ఇట్లా చేస్తా. నువ్వు కూడా ఇలా చేసుకో. అలాగే నమస్కారమ్మా. నువ్వు కూడా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయిస్తారు. బండి దోలగలవా? ఏమ్మా నీదేంటమ్మా? 2 కళ్ళు కనపడవు సార్. ఏ ఊరు? మాలపాడు. ఎంత వయసు? నమస్కారం అమ్మా. వికలాంగుల సర్టిఫికేట్ తీసుకున్నారా? వచ్చిందా సర్టిఫికేట్? ఈ అమ్మాయిది వికలాంగుల సర్టిఫికేట్ ఉంది సార్, సదరం ఉంది. ఇప్పుడు 6,000 ఇస్తారు ఈ అమ్మాయికి. 6,000 వస్తున్నాయా? వస్తే మీ ఇద్దరు ఒక చోట ఉండేది? ఒక పేట. నీదే ఊరు? వనికొండ. ఇది మోటార్ బైక్ దానికోసం అప్లికేషన్ పెట్టావా? డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయండి, అది కూడా అడుగుతారు. ఓకే, అందరికీ న్యాయం జరిగేట్టు చూస్తాం. మన నారాయణ ఆన్లైన్లో అప్లై చేసావా? పెట్టాము. ఏది ఇది? ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయండి. రాజుపాలెం మండలం రాజుపాలెం ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన శాసనసభ్యులు కన్నా ప్రజావేదికలో శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓకే సార్. మొక్కపాడు దూరాన్ని కూడా రండి. పైన మీరందరూ
సంతోషం. ఇవాళ మన గ్రామ సచివాలయం, ఎస్టీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీస్ని షిఫ్టింగ్ ఈ మూడు కూడా ప్రారంభోత్సవం చేసుకొని ఇవాళ శుక్రవారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలు తీసుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారం కోసం శాసనసభ్యులు ప్రయత్నం చేయాలనేటువంటి వారి ఆదేశాల మేరకు ఈ రోజున మనం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి మండలంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి అర్జీల్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఆఫీస్లో ఒక రిజిస్టర్ చేసుకొని సంబంధిత అధికారులకి వాటిని పంపి మా ఆఫీస్ నుంచి ఫాలో చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక అరాచక ప్రభుత్వాన్ని బాధద్రోని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సంవత్సరం క్రితం ఈ సంవత్సరం కూడా ఏదైతే మనం ఎన్నికలకి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అట్లా కాకుండా అధికారంలోకి రావడంతోనే వచ్చిన రోజు నుంచే 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తున్నాం. రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామం నందు 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు 1,8 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఉప ఖజానా కార్యాలయ నూతన భవనం మరియు తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అన్న కొంచెం
పల్నాడు జిల్లాలో అమరావతి బస్టాండ్ ఆవరణలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథం జనసేన నాయకులు అప్పర పున్న నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్లాసు బాబు డేపించండి డైపీ మాకండి నరేంద్ర చూడండి పెట్టేయడం డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకం సత్తనపల్లి 109వసారి. ఈరోజు దాత కొల్లిపర లక్ష్మీనారాయణ గారి తిథి సందర్భంగా వారి కుమారుడు కొల్లిపర కాశీ విశ్వనాథం గారు ఆర్థిక సహాయంతో 2 రోజుల అన్నప్రసాదం జరుగుతున్నది. ఈరోజు రేపు 5,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. 200 మందికి, ఈరోజు 100, రేపు 100, 200 మందికి ఈ కార్యక్రమానికి అన్నప్రసాదానికి ఇచ్చి ఉన్నారు. ఎవరైనా దాతలు ఇవ్వదలుచుకుంటే అప్పాపురపు నరేంద్రకి ఇచ్చి ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా అర్థిస్తున్నాను. సిటీ న్యూస్ వారికి ధన్యవాదాలు. ఈ రోజున సిటీ న్యూస్ వారు సత్తనపల్లిలో దాదాపు ఒక సంవత్సరాల నుంచి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు నరేంద్ర. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న నరేంద్ర గారికి సిటీ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇట్లాంటి కార్యక్రమం ఈ రోజున మేము, నా పేరు కొల్లిపర కాశీ విశ్వనాథం, ఎక్స్ మున్సిపల్ చైర్మన్. ఈ రోజున మా నాన్నగారు తిథి సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం ప్రజల సహకారంతో నరేంద్ర చేస్తున్నాడు. లోగడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. చిన్న వివాదం వల్ల పబ్లిక్లోకి వచ్చారు. పబ్లిక్లో కూడా అన్నదాన కార్యక్రమం బాగా విజయవంతమవుతుంది. ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించి వాళ్ళ ఆకలి తీర్చుకుంటున్నందుకు నరేంద్రకి, డొక్కా సీతమ్మ వ్యవస్థకి, ఇక్కడ పనిచేస్తున్న సహాయకుడికి అందరికి కూడా ఉద్యోగులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన విమర్శని గారికి, మళ్ళీ కోట్సరావు గారికి, కాశీ గారికి, నాగేశ్వరరావు గారికి, కుమారావు గారికి అందరికి కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.